హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్వీటీ శ్రావ్య ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అవి గారెలండి, వేడి వేడి గారెలు. చూసారా ఎంత బాగున్నాయో, క్రిస్పీగా చూడడానికి, పైన ఎంతో క్రిస్పీగా లోపడెంతో సాఫ్ట్గా ఉండే ఇటువంటి గారెల్ని ప్రొసీజర్ తెలుసుకుందాం, వచ్చేసేయండి. దాంతోపాటు పల్లి కొబ్బరి చట్నీ కూడా చేశాను. ఈ రెండింటి తయారీ విధానం తెలుసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా 2 గ్లాసుల మినపప్పుని, ఒక హాఫ్ గ్లాస్ బియ్యాన్ని నేను ఒక 4 గంటల పాటు నానబెట్టుకుని కడిగి పక్కన పెట్టాను. చూపిస్తున్న విధంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండర్లో వేసుకుంటున్నానండి. గ్రైండర్లో వేసుకునే ముందు వాటర్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం వడపిండి రుబ్బేటప్పుడు మెత్తగా పలుచగా అవ్వకుండా ఉంటే, నూనె లాగకుండా హోటల్ స్టైల్ లాగా మెత్తగా మృదువుగా క్రిస్పీగా వస్తూ ఉంటాయి. మనకి ఇంట్లో హోటల్ స్టైల్ గారెలు రావట్లేదేంటి అనుకుంటాం కదా. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రొసీజర్ నేను పిన్ టు పిన్ చూపించాను. ఇదే విధంగా మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను తప్పకుండా చెప్తాను. చూపిస్తున్న విధంగా మొత్తం గ్రైండర్లో వేసుకోవాలి. మధ్య మధ్యలో మనం కొన్ని నీళ్లు మాత్రమే వేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా చూసుకుంటే గారెలు ఎంతో పైన క్రిస్పీగా లోపడెంతో సాఫ్ట్గా వస్తూ ఉంటాయి. ఈ మినపప్పు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండోయ్. నేను నిన్ననే పేపర్లో చదివాను. అవి మీకు కూడా తెలియచేస్తాను నేను. ఈ మినపప్పులో విటమిన్ సి ఇంకా విటమిన్ బి అధికంగా ఉంటుందంట. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందంట. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకా ఇందులో కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము ఇటువంటి లాభాలు చాలా ఉన్నాయంటండి. విరిగిన ఎముకలను తొందరగా అతుకుతుందంట. ఇటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి ఈ మినుముల వల్ల. వారానికి 2 సార్లు అయినా తప్పకుండా ఈ మినుములు ఉన్న పదార్థాలు మనం తప్పకుండా తీసుకోవాలి. ఓకేనా? చూపిస్తున్న విధానంగా ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. పిండి కొంచెం వడ వేసుకునే విధంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్నాక నాకు సరిపోయింది, బాగుంది. ఇందులో కొంచెం సాల్ట్ కూడా నేను వెంటనే యాడ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా వేస్తుంటే కొంచెం గట్టిగా ఊడి రావాలి. మరీ పలచగా అయితే నూనె పీల్చేసుకుంటాయి. ఇది చూపిస్తున్న విధానంగా తీసుకోవాలి. ఈ గారెలు వింటుంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అంటారు. ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటాయి కదండి ఈ గారెలు. మనకు కూడా చాలా మందికి నచ్చుతాయి. ప్రతి పండగలోనూ పూజలో కూడా గారెలను పెడతారు. ఎందుకంటే మినపప్పు ప్రతి విధంగా మనకు అందించాలనే పెద్దలు ఇటువంటి దానిని పెట్టారనుకుంటా. చూస్తున్నారు కదా, ఇటువంటి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మరీ పలచగా లేకుండా మనం వడపిండిని తీసేసుకోవాలి. దాని తర్వాత మనం చక్కని గారెలు వేసుకుందాం. ఇది మొత్తం గ్రైండర్లోకి ఈ విధంగా తీసుకున్న తర్వాత, ఇది తీసేలోపు మనం ఒక పక్క కళాయిని కూడా పెట్టుకుందాం. అందులో ఆయిల్ని కూడా వేడి చేసుకుందాం. ఈలోగా ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఈ పిండి మనం తీసుకుంటూ ఉందాము. చూసారు కదా, ఈ విధంగా రావాలి వడపిండి. ఈ మినుముల వల్ల ఉపయోగాలు మరికొన్ని తెలుసుకుందాం. ఈలోపు మనము చూస్తున్నారుగా, ఇలా అవ్వాలి. వడకి ఈ విధంగా అవ్వాలి. చూపిస్తున్న విధానంగా వడ పిండిని ఒత్తుకొని మనం ఈలోగా నూనె వేడెక్కింది. ఆ నూనెలో వేసుకుందాం ఒక్కొక్కటిగా. మరికొన్ని మినుముల ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మినుములు తింటే ఏంటండి, ఇనుము ఉన్నంత బలం చేకూరుతుందంట మనిషికి. ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుందంట. అలాగే వెన్నుపూసకి కూడా బలాన్ని చేకూరుతుందంట. వారానికి ఒకసారైనా ఈ మినపప్పును మనం ఆహారంగా తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందంటండి. ఇన్ని ప్రయోజనాలున్న మినపప్పుని మనం ఎందుకు తీసుకోకుండా ఉంటాం చెప్పండి కదా. ఇటువంటి టేస్టీ అయిన మినపగారెలను మనం కూడా ఈ సెలవుల టైంలో తప్పకుండా చేసుకుని పిల్లలకి మనం అందిద్దాం. మనం కూడా ఎంతో చక్కగా ఆస్వాదిద్దాం. చూస్తున్నారుగా, ఇట్లా మృదువుగా వస్తే చాలా బాగుంటాయండి గారెలు తినడానికి. పైన ఎంతో క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీనికి తోడు మనం ఇప్పుడు పల్లీ చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ 2 కలిపి చేసుకుందాం. దీనికి తోడు చాలా బాగుంటుంది 2 కాంబినేషను.
ఇంతేనండి, చూపిస్తున్న విధానంగా ఒక్కొక్కటిగా వేసుకుని మనం క్రిస్పీగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఇలాగ రెండు పక్కల అటు ఇటు తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. అప్పుడే మనకి పైన ఎంతో క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా వచ్చే గారెలు వస్తాయండి. చూస్తున్నారుగా, ఇలా ఈ విధంగా మనం ప్రతిదీ రెండు వాయిలని కూడా అలాగ మనకు కావాల్సిన విధానంగా మనం వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం దీని కాంబినేషన్గా పల్లీ కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాం. దీన్ని తయారు చేసే విధానం కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం మనం గారెలను వేసుకోవాలి. ఎంత బాగున్నాయో కదా చూడడానికి. అబ్బా, నోరూరుతున్నాయి కదా, చాలా బాగున్నాయి చూడడానికి. మరి దీని కాంబినేషన్గా చట్నీ మనం తయారు చేసేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. చట్నీ ప్రొసీజర్ కూడా మనం తెలుసుకుందాం. నేను ఈరోజు పల్లీ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూసుకుందాం. ఇదిగోండి, కట్ చేసిన కొబ్బరి, ఇంకా పల్లీలు, ఇంకా దానికి సరిపడా మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకున్నాను నేను. ముందుగా ఒక కళాయి పెట్టుకొని దానికి సరిపడా కొంచెం ఆయిల్ మాత్రమే పడుతుందండి. ఆయిల్ వేసుకొని అందులో నేను ఎటువంటి తాలింపులు వేయట్లేదు. పచ్చడిని మనం తర్వాత తాలింపు పెట్టుకుందాం. అందుకని ముందుగా మనం పల్లీలను వేసుకొని చిన్న మంట మీద మనం చాలా స్లో మంట మీద మనం వాటిని వేయించుకుందాం. ఎందుకంటే పల్లీలు ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా మనకి వేగితే అంత కమ్మగా ఉంటుందండి పల్లీ చట్నీ. చాలా బాగుంటుంది. ఈ విధంగా చూపిస్తున్న విధంగా పల్లీలను మనం చిన్న సెగ మీద మనం పల్లీలను వేయించుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా చిన్న మంట మీద పెట్టుకుని మనం పల్లీలను వేయించుకోవాలి. దానికి తర్వాత మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసుకుందాం. మరి ఎటువంటి కారాన్ని మనం యాడ్ చేయట్లేదు కాబట్టి చూపిస్తున్న విధంగా, మేమైతే కారం ఎక్కువ తింటాం చట్నీలోని. నేను ఒక 7-8 కాయలు, చిన్న చిన్న కాయలను వేసుకున్నాను. ఈ విధంగా మనం వీటిని కూడా దూరగా వేయించుకుందాం. చూపిస్తున్న విధంగా దూరంగా వేయించుకునే లోపల మనం వీటికి తాలింపు విధానం కూడా మనం తీసేసుకుందాం. తాలింపుకు కావలసిన పదార్థాలు ఒక 2-3 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, వీటిలన్నిటిని కూడా మనం తాలింపుగా పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఇవి వేగుతూ ఉంటాయి. ఇవి వేగే లోపల ఈ మినపప్పులో ఉండే ఉపయోగాలు మరొకసారి మనం తెలుసుకుందాం. ఈ మినుముల్లో మనకి విటమిన్ సి ఇంకా బి అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము చాలా అధికంగా ఉంటుంది. విరిగిన ఎముకలను కూడా చాలా తొందరగా అతుకుతుందంటండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ మినుములోని. ఇప్పుడు ఈ పల్లీలు ఇంకా పచ్చిమిర్చి మనం వేయించుకున్నాం కదా. ఇప్పుడు చట్నీ ప్రొసీజర్ మనం తెలుసుకుందాం. ముందుగా కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఒక్కసారి మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిన మన పల్లీలు ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటిని కూడా మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని మరొకసారి మనం గ్రైండర్ చేసుకుందాం. గ్రైండర్ చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడినటువంటి ఉప్పును కూడా మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మరొకసారి
వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా మన చట్నీ ప్రొసీజర్లో చేసుకుందాం. చూస్తున్నారుగా, ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి. ఎంతో కమ్మనైన చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పల్లి కొబ్బరి చట్నీ. ఈ గారెల కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా నా స్టైల్లో చేసుకుని మీరు కూడా ఆస్వాదించండి. చాలా బాగుంటుంది. ఎప్పుడూ తినని పిల్లలు గారెలు తినను అనే వారు కూడా ఈ చట్నీ అంటే చాలా ఇష్టపడతారు. ఈ చట్నీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు సామాను మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కళాయిలో ఆయిల్ పోసుకొని ఈ తాలింపునంతా ఒకసారి మనం వేయించుకుందాం. పప్పులను కొంచెం దూరగా వేయించుకుంటే చాలా క్రిస్పీగా కమ్మగా ఉంటాయండి. తినేటప్పుడు చట్నీలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. కాబట్టి ముందు మనం శనగపప్పుని, పల్లీలని, మినపప్పుని కొంచెం దూరగా వేయించుకుందాం. దాని తర్వాత మనం తాలింపుకు తీసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వీటిని కూడా మనం ఒకసారి మొత్తం ఒకేసారి వేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఈ మినువులు తినడం వల్ల వెన్నుపూస బలం కూడా చాలా బాగా చేకూరుతుందంటండి. ఇప్పటి పిల్లలు పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని చిన్న పిల్లల నుంచి కూడా వెళ్తున్నారు. వీళ్ళకి కూర్చుని అమ్మయ్య చాలా నడుము నొప్పి వస్తుంది అంటున్నారు. అటువంటి పిల్లలకు ఇటువంటి గారెలను మనం ఇంట్లోనే హెల్దీగా వారానికి 2 సార్లైనా చేసి పెడితే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారండి. కాబట్టి ఈ ప్రొసీజర్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు చూసారు కదా, మీకు కూడా తప్పకుండా నచ్చే ఉంటుంది. ఇది నచ్చినట్లయితే మీరు కూడా ఈ ప్రొసీజర్లో తయారు చేసుకుని ఏ విధంగా మీకు కుదిరిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరేమి వంటకాలు కావాలో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ మీకు తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో చూడడానికి, క్రిస్పీగా పైన లోపల ఎంతో సాఫ్ట్గా ఈ గారెలు. కాబట్టి మీరు కూడా తప్పకుండా నా స్టైల్లో చేసుకుని ఎలా కుదిరిందో కూడా తప్పకుండా చెప్పండి. దానితో పాటు ఈ కొబ్బరి పల్లి చట్నీ కాంబినేషన్ అదిరిపోయిందండి. ఓకేనండి, బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్.